సరే, మీరు ఇప్పుడు వరంగల్ కేసును తీసుకుంటే దాని తర్వాత మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా లేదంటే గవర్నమెంట్స్ వైపు వచ్చారా? నేను గవర్నమెంట్ వైపు పోలేదండి. నేను 5 సంవత్సరాల 10 రోజులు ప్రాక్టీస్ చేశాను. 5 సంవత్సరాలు 10 రోజులు అన్ని వరంగల్ కోర్టులోనే. వరంగల్ కోర్టులో అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు? క్రిమినల్కే కేసులు ఎక్కువ, ఎందుకంటే ఆఫీస్ అంతా క్రిమినల్, కానీ సివిల్ కూడా కొంత ఉండేది కాబట్టి యాక్చువల్గా నాకు ఆ ఫెసిలిటీ కూడా మా సార్ మెయింటెనెన్స్ కేసులు అవి ఉండేది. ఆ సార్ మా గురువు గారు ఏంటంటే చెన్నారావుపేట లార్జ్ స్కేల్ సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీకి ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్, బతికున్నంత కాలం ఆయన ప్రెసిడెంట్. ఒకప్పుడు ఎమ్మెల్యే అదే ఏరియా కాబట్టి అక్కడంతా ఈ లంబాడీస్, ఎస్టీ పీపుల్ అంతా ఆయన బాగా శిష్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ కేసులు ఏదైనా ఉంటే ఆయన మీద నమ్మకంతో సివిల్ ఆఫీస్ కాకుండా తెచ్చిచ్చేవాళ్ళు. సో అవి దాదాపు ఒక 700-800 కేసులు ఉండేది. అంటే 5 సంవత్సరాలు మంచి కేసులు ఏం చేశారంటే ఒక బాధితులకి న్యాయం చేశాను నేను అన్నది ఏముంది? బాధితుల కేసులు సార్, మేము ఇప్పుడు ఎంవీఓపీ కేసెస్ ఉంటాయి, అవి చేస్తాం. ఏదో పరిహారం కేసులు అనుకోండి, సార్ కొద్దిగా రొటీన్ మ్యాటర్స్ అనుకోండి, అవి చేసినాము. తర్వాత డైవోర్స్ కేసులు, ఈ సివిల్ సైడ్ కూడా కొంత నాకే ఆపర్చునిటీ ఇచ్చాడు మా గురువు గారు. అవి నేను నా ఫ్రెండ్ మిత్రుడు చనిపోయిన ఆయన ఇద్దరం చేసినాం. ఎక్కువ క్రిమినల్ వర్క్ గురువు గారితో నుండి సెషన్స్ కేసులో నాకు ఇన్ఛార్జ్ కాబట్టి నేను గురువు గారితో ఎక్కువ ఉండి ఆ కేసులు చూసే అవకాశం, చేసే అవకాశం నాకు వచ్చింది. ఓకే, అంటే 5 years తర్వాత 5 years తర్వాత ఏమైంది సార్ అంటే 1988లో నోటిఫికేషన్ వచ్చింది, మ్యాజిస్ట్రేట్ నోటిఫికేషన్ వచ్చింది, సర్వీస్ కమిషన్. అప్పుడు ఇప్పుడు రిక్రూట్మెంట్ హైకోర్టు వారు చేస్తూ ఉన్నారు, అప్పుడు సర్వీస్ కమిషన్ చేసేది. 88లో నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసినాం. నేను, నా మిత్రుడు, ఇంకో మిత్రుడు సాగర్ రెడ్డి అని ఇట్లా ముగ్గురం అప్లై చేసినాం. సీరియస్గా చదవలేదు, ఏదో సరే ఆ లాస్ట్ మినిట్ వరకు ప్రాక్టీస్ అయితే పెద్ద ఆఫీస్ కాబట్టి విపరీతమైన ప్రాక్టీస్ ఉండేది. రాత్రి 10 అయ్యేది, పొద్దున్నే 5 తొలుతలో 4:30కి వెళ్ళేవాళ్ళం ఆఫీస్కి. తర్వాత 5:30 ఆ ప్రాంతం అయ్యేది. అందుకోసం ఒక్క నిమిషం ఖాళీ ఉండకపోయింది. సో చదవలేదు. యాక్చువల్గా మా ఇద్దరు మిత్రులు డ్రాప్ అయిపోయి ఒరే ఈసారి పోయి నువ్వు ఆ మోడల్ పేపర్ పట్టుకురా, మనం వచ్చే సంవత్సరం ముగ్గురం రాస్తాం అనే పద్ధతిలో ఆ రోజు కూడా పొద్దున్నే నాకు బాగా గుర్తు 10 గంటలకి మల్టీపర్పస్ జూనియర్ కాలేజీలో ఎగ్జామ్ హన్మకొండలో. 8 గంటలకు ఆఫీస్కి పోయాను. గురుగారు ఏదో మెయింటెనెన్స్ కేసు వచ్చి దాన్ని డ్రాఫ్ట్ చేసిపోయా నువ్వు అని పిలిచేవాడు, ప్రేమగా రాయుడు అని పిలిచేవాడు. పొద్దున్నే పోయాను, ఆ మెయింటెనెన్స్ కేసు డ్రాఫ్ట్ చేసి టేబుల్ మీద పెట్టి మధుసూదన్ అని మా స్టూడెంట్ ఉండేవాడు, లా సెక్రటరియట్లో ఉండి తర్వాత రిటైర్ అయిపోయాడు. ఆయన ఉంటే పోయి అది డ్రాఫ్ట్ చేసి మధుసూదన్ పిలిచి, మధుసూదన్ ఇది డ్రాఫ్ట్ చేసినాను, రాసి పెట్టినాను, టైప్ చేసి రెడీ పెట్టవయ్యా అని చెప్పి 9:30 వరకు ఐ వాజ్ ఇన్ ది ఆఫీస్. 9:30కి అప్పుడు ఏం వెహికల్స్ ఏమి లేవు మాకు, హాయిగా నడుచుకుంటూ మల్టీపర్పస్కి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటే అక్కడ దాకా నడుచుకుంటూ పోయి క్యాజువల్ ఎలాగో మనకి ఏం లేదు, ఓన్లీ మోడల్ పేపర్ కోసం అని అన్నట్టుగా క్యాజువల్గా పోయి ఎగ్జామ్ రాసినాం. ఓ పేపర్ పొద్దున క్రిమినల్ పేపర్ ఉండే, మధ్యాహ్నం సివిల్ పేపర్ ఉండే, 2 రాసిన మరుక్షమించండి గొప్పలుగా అనేది మర్చిపోయాం. అది ఒకటి రాసినాం అనేది కూడా గుర్తులేదు. అది ఒకటే ఎగ్జామ్. నేను ఇంకొకటి సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఒకటి రాసిన, అంతకుముందు ఇది ఒకటి రాసిన, 2 ఎగ్జామ్ రాసిన జీవితంలో. అది 6 నెలల తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ చూసుకుంటే రిజల్ట్లో ఉంది. సరే ఇంటర్వ్యూకి రమ్మన్నారు, ఇంటర్వ్యూకి పోయాము. ఇంటర్వ్యూలో అప్పుడు ఎన్టీ రామారావు గారి గురువు సత్యనారాయణ గారు, నల్గొండ ప్రాంతం, ఆయన మెంబరు. తర్వాత ఇప్పుడు ఏకే ఖాన్ గారి ఫాదరు, కమిషనర్ ఏకే ఖాన్ గారు ఉండే కదా, వారి ఫాదర్ అప్పుడు ఐఏఎస్, ఆయన వారు మెంబరు. తర్వాత జోసెఫ్ గుమ్మడి గారని మెంబరు, బాబురావు వర్మ సారీ వీరే ఏకే ఖాన్ గారి ఫాదరు, సత్యనారాయణ గారు, జోసెఫ్ గుమ్మడి అనుకుంటారు. బెంచ్ చేసినాం, సరే వచ్చేసిందండి. అలాగా ఆ ఎఫర్ట్ లేకుండా వచ్చింది. బట్ నాకు వచ్చిన తర్వాత సివై సోమయాల్ గారని మాకు అడిషనల్ జిల్లా జడ్జి గారు, డైరెక్ట్ రిక్రూట్ ఆయన. చాలా వాళ్ళ తాతల నాటి నుంచి, వాళ్ళ తాత ముత్తాత ఆయన ఇట్లా ప్రాక్టీస్, నర్సాపూర్ వెస్ట్ గోదావరి, చాలా లర్న్డ్ జడ్జి. సివిల్ సైడ్ క్రిమినల్ అంతా వరంగల్కి వచ్చినాకనే నేర్చుకున్నారు. ఆయన ఫేర్వెల్లో కూడా చెప్పాడు, నాకు అక్షర జ్ఞానం క్రిమినల్ నేర్పిన బారిది, అందులో వెంకటేశ్వరరావు గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అని ఆ పెద్ద ఆయన, అంత పెద్ద మాట. సో నాకు ఆయన ఆ కోర్టులో నేను రెగ్యులర్గా కూర్చునేవాడిని. చాలా ప్రేమగా నన్ను ఆనందాన్ని పిలిచేవాడు. ఎప్పుడన్నా ఏ అడ్వకేట్ అన్నా కాల్ వర్క్ అయిన తర్వాత నాట్ రెడీ అని చెప్పి కొంత గ్యాప్ వచ్చి, సీనియర్లు వేరే వేరే కోర్టులు చూసుకొని వచ్చేసరికి కొంత గ్యాప్ వచ్చిందనుకోండి. ఆయన దగ్గర ఎంత అభిమానం సంపాదించుకున్నానంటే, ఏ గ్యాప్ వస్తే నాది ఏదైనా మ్యాటర్ ఉంటే ఆనంద్ రెడీయా అనేవాడు, రెడీ చెప్పేసి. అంటే మా గురువు గారు మాకు జాయిన్ అయినాక 2వ రోజు అనుకుంటానండి, పిలిచి 3 జూనియర్లు పిలిచి చెప్పింది ఏంటంటే, ఒకటి
యూ లూజ్ వన్ కేస్, డోంట్ మైండ్, బట్ డోంట్ లూజ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. దానికి మీరు చేయాల్సింది తప్పులు పోవడం కాదు, నాట్ అడిగి చెప్పొద్దు. కేసు ప్రిపేర్ కాకపోతే ఏదైనా కారణం వల్ల రిక్వెస్ట్ అండి బోల్డ్, సార్ నాకు ఒక 2 hours టైం ఇవ్వండి, మధ్యాహ్నం చెప్తాను 1 hour టైం ఇవ్వండి, తీసుకో ఫైల్ తీసుకో, ఎక్కడన్నా కూర్చో చదువుకో, ఒక చిన్న మిస్టేక్ పోయినా పర్వాలేదు. జడ్జెస్ అంతా నువ్వేదో చెప్పంగానే నీ ఆర్గ్యుమెంట్తోనే జడ్జిమెంట్ రాయరు. ఫైల్ ముందర పెట్టుకొని A to Z మొత్తం మెజారిటీ జడ్జెస్ అంతా చదువుకొని జడ్జిమెంట్ రాస్తారు తప్ప నువ్వు 1-2-3 మిస్టేక్ చేసినంత మాత్రాన నీకు నష్టం ఏం లేదు. కాబట్టి నాట్ అడిగి చెప్పొద్దు. తర్వాత 5 గంటల వరకు కోర్టు హాలు, కోర్టు ప్రెమిసెస్ వదలొద్దు. తర్వాత ఏదైనా కోర్టులో మీరు కూర్చున్నప్పుడు జడ్జి పని అయిపోయి రిటైర్ అవుతున్నాడు అనుకోండి, పని అయిపోతుంది, మీకు తెలుసు, మీ పని కాగానే వెళ్ళిపోతుంది. మినిమం అప్పుడు ఉండేదండి, ఇప్పుడు చాలా పోయినాయి అవన్నీ ఎథిక్స్. ఇప్పుడు ఎట్లుండేదంటే మాకు ఆ సీనియర్లు అలా చెప్పారు, జడ్జి మన ముందటే ఇంకా మ్యాటర్లు అయిపోతున్నాయి, ఆయన లేస్తున్నాడు అంటే మనదే లాస్ట్ మ్యాటర్ అనుకోండి, మనం అయిపోయినా వెళ్ళిపోవచ్చు కదా. అట్లాగా జడ్జిని గౌరవంగా లోపలి పంపాలంటే ఆయన లేచి ఇట్లా అన్నప్పుడు మనం ఉండి దండం పెట్టి ఆయన పోయిన తర్వాత వెళ్ళిపోవాలి. జడ్జి బెంచ్ దిగిన తర్వాత వెళ్ళిపోవాలి. కనీసం ఒక అడ్వకేట్ అన్నా ఉండాలి మినిమం. ఎవరు లేకుండా ఖాళీ కోర్టులో జడ్జి ఉంచొద్దు అనేది ఒకటి. ఇవాళ అవన్నీ మాకు ఆయన అలా చెప్పుకుంటూ వచ్చాడు. 10 గంటలకి కోర్టు హాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. కాజలిస్టులన్నీ మీ ఇన్ఛార్జ్ కోర్టులన్నీ జడ్జి మన కోర్టు హాల్ ఎంటర్ కాకముందే మేము 10 గంటలకే మాకు కాజలిస్ట్ ఇచ్చేవాడు క్లర్క్ మా కేసులో. ఈ కాజలిస్టుల కేసులో ఆ కాజలిస్టులో కోర్టు కాజలిస్ట్ అప్పుడు తెలంగాణలో ఉంది, ఇది ఆంధ్రలో లేదు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు కాజలిస్టులో ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని మనం ఏ కోర్టులో ముందు మ్యాటర్ వస్తుంది, ఏ కోర్టులో కూర్చోవాలో, ఏ కోర్టు, ఇట్లా అదంతా అడ్జస్ట్మెంట్. ఇట్లా మా గురువుగారు మాకు నేర్పినటువంటి విద్య అట్లా ఫాలో అయ్యేవాళ్ళు. అట్లా అందుకోసమని సోమయాజులు గారు ఈ యూస్ టు లైక్ మీ మచ్ అనమాట. ఏది వచ్చినా కూడా వీడు నాట్లాడి చెప్పడం అనేది ఒక ముద్ర వేయించుకున్నాను ఆ కోర్టులో. సో ఏది వచ్చినా ఏ గ్యాప్ వచ్చినా అక్కడ కూర్చుంటే సింగిల్ కూర్చునేవారు. ఆనంద్ రెడీ ఏ మ్యాటర్ ఉంది అనేవాడు, పలానా రెడీ రెడీ చెప్పి మనం చూసిన జూనియర్లో ఆయన చాలా ఎంకరేజ్ చేసింది. అంటే ఫస్ట్ మేజిస్ట్రేట్ పోస్ట్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ మేజిస్ట్రేట్ పోస్ట్ అండి 89 May 1 నాడు విజయవాడ 2nd అడిషనల్ ఎంఎంగా జాయిన్ అయ్యాను. May 1 హాలిడే కదా? May 1 హాలిడే కానీ జాయిన్ అయ్యాను. ఓకే. మన కృష్ణా జిల్లా మచిలీపట్నం పోయి జిల్లా జడ్జి గారికి రిపోర్ట్ చేసి ఆనాడు జాయిన్ అయ్యాం. మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీడింగ్స్ అదే May 1 నాడు జాయిన్ అయ్యాము. May 2 నుంచి కోర్టు. అప్పుడు నేను పోయేసరికి ఏంటంటే నాకు అదృష్టంగా అనుకోవాలి, అది ఫస్ట్ పోడే రంగా అల్లర్లు జరిగి అప్పటికి రంగా చనిపోయి 8 నెలలు 6 నెలలు అవుతుంది. అప్పటికి విజయవాడ అల్లకల్లోలం అయింది, ఆస్తుల ధ్వంసం అయిపోయింది, 1000 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. నేను నా కోర్టు టౌన్ జ్యూరిడిక్షన్లో కోర్టు. ఓకే. 3rd పోలీస్ స్టేషను, 2nd పోలీస్ స్టేషను, 1st పోలీస్ స్టేషన్, మొత్తం గవర్నర్పేట ఏరియా అంతా ఎక్కడైతే మొత్తం ర్యాంక్ అయిందో ఆ ఏరియా అంతా మా జ్యూరిడిక్షన్. నేను పోయేసరికి దాదాపు 2000 ఎఫ్ఐఆర్లు అట్లా ఉన్నాయి. నేను పోయినాక 4500 సుమారు ఎఫ్ఐఆర్ నేను రిసీవ్ చేసుకున్నాను. నేను అక్కడ చేసింది 6 నెలలే. 6 నెలలనే దాదాపు 4500 5000 ఎఫ్ఐఆర్లు వచ్చాయి. ఏ ఇన్సిడెంట్కో ఎఫ్ఐఆర్ బుక్ చేసేది. తర్వాత డజన్ల కొద్దీ 10 ఒక్కొక్కసారి 50-70 మందిని అరేంజ్ చేసి పట్టుకొచ్చాము. కృష్ణా కెనాల్ ఉందనుకోండి, ఈ కెనాల్ ఆ కెనాల్ ఉంటాయి కదా, కెనాల్ గుడిసెలలోనివి నివారణ పట్టుకొచ్చి మొత్తానికి ఆ క్రైమ్ మీటింగ్లు అవుతాయి కదా, క్రైమ్ మీటింగ్లోకి ఎస్పీ గారు కమిషనర్ గారు ఈ ఏమైంది ఇంకా అరెస్టులు జరిగింది అనే లేకుండా పట్టు అరెస్టులు పట్టుకొచ్చేవారు, రాసి పంపించేవారు. ఓ టైం ఎట్లా వచ్చింది మురళి గారు అంటే, నాకు మా విజయవాడ డిస్ట్రిక్ట్ జైలుకే పంపాలి విజయవాడలో అందరూ. కానీ విజయవాడ జైలు నా దాటికి అంటే మా కోర్టు ఆ ముద్దాల దాటి మొత్తం నిండిపోయి జైలరు నేను రిమాండ్ పంపితే అక్కడ సూపరింటెండెంట్ గారు వెనుక రాసి పంపాడు, ది జైల్ కెపాసిటీ ఈజ్ దిస్ మచ్, ది ప్రజెంట్ రిమాండ్ బిజినెస్ ఆర్ దిస్ మచ్, దేర్ ఫోర్ ఐఎమ్ అనేబుల్ టు యాక్సెప్ట్ ది రిమాండ్, నేను ఐఎమ్ రిటర్నింగ్ అని రాశాడు. రాస్తే ఐ బికెమ్ వెరీ సీరియస్ బికాస్ ఇట్స్ ఏ జ్యుడిషియల్ ఆర్డర్, హూ ఆర్ యూ టు సే ఐ డోంట్ టేక్. అంటే మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా రంగా కేసులు అందరూ కూడా రంగ కేసులో వాళ్ళే అందరూ కూడా విజయవాడ జైలు నిండిపోయింది. మిగతా వాళ్ళు కేసు ఆ కేసు మిగతా కానీ ఎక్కువగా రంగా ఎఫెక్టివ్ ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు 3/4 అందరు రంగా అనుచరులు అందరూ జైలు పెట్టారండి. ఆనాడు ఆ కాంగ్రెస్ తెలుగుదేశం ఏదో అట్లా ఉండేది. మనకు రాజకీయం మొత్తం అనుకోండి, మొత్తం డజన్ల కొద్ది అరెస్ట్ చేసేవాళ్ళు. అందరితో జైలు రంగా విజయవాడ జైలు నిండిపోయింది. రిమాండ్ రాయాలి కదా, రిమాండ్ రాసి పంపేవాళ్ళు. నిజంగానే పాపం మోర్ దెన్
3 times నిండిపోయింది అది ఏం చేయలేదు. కానీ మనం ఏంటంటే కొద్దిగా అప్పుడు కొత్తలో ఏజ్లో ఉన్నాం, 30 సంవత్సరాల వయసులో ఉన్నాం, కొత్తగా మ్యాజిస్ట్రేట్ పోస్ట్. తర్వాత రూల్ ప్రకారం కూడా ఆయన నో చెప్పకూడదు, ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వచ్చి చెప్పాలి, సరే ఇట్లా ఉంది మీరు రేపటి నుంచి రిమాండ్ రాయొద్దంటే, బికాస్ ఐ హ్యావ్ టు సీక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై జిల్లా జడ్జి. ఆయన దగ్గర తీసుకోవాలి కదా, బికాజ్ ఐఎమ్ ఆథరైజ్డ్ టు సెండ్ మై బిజినెస్ ఓన్లీ ముద్దాయిలు ఓన్లీ అక్కడికి పంపాలి. సో నాకు కోపం వచ్చి, ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఐఎమ్ హియర్ బై డైరెక్టింగ్ యూ టు యాక్సెప్ట్ ది రిమాండ్ అని రాసిపోతాను. తీసుకొని అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ పుట్టే లెటర్ టు ది కమిషనర్, వాళ్ళ జైలు అథారిటీస్ పెడుతూ లోకల్ కమిషనర్కి కూడా, అప్పుడు అరవిందరావు గారు కమిషనర్, విజయవాడ కమిషనర్, ఆయనకు లెటర్ పెట్టుకున్నారు. అది అక్కడ నుంచి వాళ్ళు జిల్లా జడ్జికు ఫస్ట్ ఏడీఏకు లెటర్స్ పెట్టారు. అంత జరిగిన తర్వాత నాకు ఫైన్ మార్నింగ్ లెటర్ వచ్చింది ఫస్ట్ ఏడీఏ గారి నుంచి, ఎందుకంటే క్రిమినల్ దానికి ఇన్ఛార్జ్ ఆయన, మీరు నందిగామ జైలుకి, గుడివాడ జైలుకి, నూజివీడి జైలుకి, జగ్గైపేట జైలుకి పంపించండి ఇక్కడ నుంచి అని వచ్చింది. అంటే అంత ఫుల్ అయిపోయింది. అక్కడికి పెట్టాను. అక్కడికి పంపిస్తే ఒక రోజు వాళ్ళు వచ్చారు, సార్ మా జైలు మొత్తం సబ్ జైలు సార్ 30 మంది 40 మంది కెపాసిటీ, ఇప్పుడు 120 మందిని పెట్టాము సార్, మొత్తం గందరగోళం అయిపోతుంది అనే పరిస్థితి. అంటే అంత విరివిగా అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. అంటే అందులో అరెస్ట్ చేసిన పంపిణీలో మీకు వాళ్ళు చూస్తే నిజంగా వాళ్ళు క్రిమినల్స్ అనిపించిందా, లేదా పోలీసు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు అయిపోయింది కాబట్టి ఒక మాట చెప్పగలను నేను ఇది జరుగుతున్నది, ఈ అన్ని జైలు ఇట్లా జరిగిన తర్వాత ఈ ఇన్స్పెక్టర్లు రిమాండ్కి ఎస్ఐలు వస్తూ ఉంటే, నేను ఒకసారి ఒక ఇద్దరిని థర్డ్ నాగేశ్వరరావు అని అనుకుంటా, అప్పుడు థర్డ్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ, ఆయన ఇంకెవరిని అడిగారు, ఏమంటే ఇదంతా సరే ఇదంతా పక్కన పెట్టండి సార్, బెయిల్ పిటిషన్ కూడా పడుతుండేది, నేను కూడా క్రిమినల్ ప్రాక్టీస్ చేసి వచ్చాను, తర్వాత నాకు కొంత అవగాహన ఎక్కువ క్రిమినల్ మీద ఉంది కాబట్టి అప్పటికే బెయిల్ కూడా అంత డాల్ ఇచ్చేసాను. ఇక్కడ కనపడేది ఏం కనపడతలేదు, అంత ఓన్లీ అరెస్ట్లే కనపడుతుంది. ఒకసారి అడిగారు, ఏదండి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మీరు 100 కాదు 1000 యాక్చువల్గా తెస్తున్నారు, నేను 100,000 వదిలేస్తున్నాను కదా, బెయిల్ ఇస్తాను. ఇప్పుడు రేపు మళ్ళీ మీరు ఛార్జ్ షీట్లు వేస్తారు కదా నాగేశ్వరరావు గారు, మీరు ఛార్జ్ షీట్లు వేసినప్పుడు వీళ్ళందరినీ కెన్ యూ ఏబుల్ టు లొకేట్ దెమ్, మీరు కెన్ యూ లొకేట్ దెమ్, మళ్ళీ వాళ్ళని కరెక్ట్గా పట్టుకొని వచ్చి కోర్టు ముందర రేపు ట్రయల్ ప్రొడ్యూస్ చేయగలరా అని అడిగాను. సార్ మీరు ఎక్కడ అన్నానంటే ఒక మాట చెప్తాం సార్, ఏం చెప్పారు సార్, ఈ క్రైమ్ మీటింగ్ ఉంటుంది సార్, ఏదో రిమాండ్ చూపెట్టకపోతే, ఇది డిస్పోజ్ అయిన చూపెట్టకపోతే మాకు చాలా కష్టకాలం, సో దొరికినట్టు తీసుకొచ్చేస్తున్నాం సార్, ఏదో కాంగ్రెస్ వల్ల అభిమానం వల్ల, లేకపోతే సరే రంగాకు అటాచ్ అయినా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తెస్తున్నాం సార్, అసలు నిజంగా కూడా వాడి ఇల్లు ఎక్కడో వాడి కథ ఎక్కడో మాకు ఏం తెలియదు సార్, కొంతే తెలుసు, కొంత మా పోలీసు కానిస్టేబుల్ తీసుకొస్తుంటారు, కొంత హెడ్ కానిస్టేబుల్ తీస్తారు సార్, కొంత వాళ్ళు కాంప్లైంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ అని ప్రకారం తెస్తున్నాం సార్, రేపు ఈ కేసులన్నీ ఏమవుతాయో సార్ తెలియదు, అప్పుడు కదా సార్ ఇప్పుడు అదే యాక్చువల్ ప్రాక్టికల్గా నాకు అదే చెప్పారు. సరే ఇదంతా చూసిన తర్వాత నేను కూడా బెయిల్ ఇవ్వడం అనే దానిలో ఫస్ట్లో కొద్దిగా టైట్గా ఉండేవాడిని, ఏమి ఇంత ర్యాన్సర్ జరిగింది. నిజంగా కూడా నా మిత్రుడు వెంకటేశ్వరరావు గారిని రాజమండ్రి వాస్తవుడు ఆయన రూరల్ మేజిస్ట్రేట్గా ఉండేవాడు, ఇద్దరం కలిసి గెస్ట్ హౌస్నే ఉండేవాళ్ళం ఒక నెల. ఇంకా నాకు అప్పుడు పెళ్ళయింది, పిల్లల్ని తీసుకెళ్ళలేదు. సో మేము సినిమా కానీ సాయంత్రం ఎక్కడ పోలీసు అట్లా పెట్టుకోకుండా మేమే ఇద్దరం స్కూటర్ వేసుకొని అన్రికగ్నైజ్డ్ అట్లా వెళ్ళిపోయి లైన్లో నిల్చొని టికెట్ తీసుకొని సినిమాలు చూసేవాళ్ళం. చూస్తే నిజంగా థియేటర్లో కాలిపోయండి, మొత్తం బిల్డింగ్లు అంతా కుప్పకూలిపోయి గందరగోళం ఉండేది. సో దాన్ని చూసి ఫస్ట్లో కొన్ని రోజులు చాలా కొద్దిగా టైట్ చేస్తే ఈ పరిస్థితి, తర్వాత పోలీసు వాళ్ళు అది చెప్పారు, ఇంకా తర్వాత అప్పటి నుంచి కొంచెం బెయిల్ లిబరల్గా బెయిల్ ఇచ్చాం. అట్లా కేసులు రంగా అల్లర్ల కేసులు నేను ట్రయల్ చేయలేదు సార్, మీకు తెలిసిందే రంగా అల్లర్ల కేసు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం విత్డ్రా చేసి పడేసిన కేసులని మొత్తం పోయినాయి, అవి ఏం లేవు. అవి ట్రయల్కి రాలేదు, ఛార్జ్షీట్ పడలేదు, కానీ వేరే కేసులు చేసినాము. బట్ నాకు పోయిన కొత్తలోనే 1000 ఎఫ్ఐఆర్ 1000 రిమాండ్, చాలా బిజీగా. తర్వాత నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే డైయింగ్ డిక్లరేషన్స్, మరణ వాంగ్మూలాలు రికార్డ్ చేయడం. ఇది యాక్చువల్గా మెజిస్ట్రేట్ అనేటోని ఆ జాబ్లో చాలా క్రిటికల్ జాబ్ అది. నేను అప్పటికి అడ్వకేట్ని, నేను యాక్చువల్గా నా లైఫ్లో నేను పెద్ద డెత్ కేసులే చూడలేదు, అంటే డెత్ మర్డర్ కేసులు ట్రయల్ చేసినా కానీ శవాలను ఎందుకు చూసినాం చూడలే. నాకు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో టౌన్ మెజిస్ట్రేట్ని నాకు 2 నెలకు ఒక నెల డ్యూటీ పడేది, మరణ వాంగ్మూలాల డ్యూటీ. ఇప్పుడు 3-4 మెజిస్ట్రేట్ అని తలా ఒక నెల వచ్చింది.
అందులో ఆ హాస్పిటల్ నా జ్యూరిడిక్షన్లో ఉండేది కాబట్టి ఎందుకో అప్పుడు అరేంజ్మెంట్స్ ఏమంటే ఎవరు పోయినా నాకే ఇన్ఛార్జ్ పడేది. పోతేనండి ఒకసారి ఫస్ట్ కేసు పొద్దున్నే 5 గంటలకు ఎవరో హాస్పిటల్ నుంచి వ్యాన్ వచ్చింది, పోలీసు వాళ్ళు కంట్రోల్ రూమ్ నుంచి జీప్ వచ్చింది. సార్ లైన్ డిక్లరేషన్ అంటే ఇమీడియట్గా పోవాలి, కేసు బెంచ్ మీద ఉన్నా సరే అడ్జాయిన్ చేసుకొని టక్కున వెళ్ళిపోవాలి. సో వాళ్ళు ఇంటి దగ్గరనే వచ్చింది, పొద్దున్నే 5 గంటలకు వచ్చింది, కాన్వెంట్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అంటే ఒక ఎస్టీ లేడీ బాగా గుర్తు, తెల్లగా ఉంది, చాలా పెద్ద పర్సనాలిటీ. ఈమె సార్ అన్నారు ఇంకెవరిని ఉండనియం కదా అక్కడ, నా అటెండర్ కానీ కానిస్టేబుల్ ఎవరు ఉండదు, ఓన్లీ డాక్టర్ను పెట్టుకొని చేయాలి. నిజంగా డాక్టర్ని పెట్టుకున్నాను. నాకు మస్తాన్ రావు అని డాక్టర్ బాగా గుర్తు, ఆయన డ్యూటీ డాక్టరు, ఆయన పెట్టుకున్నాను, ఐడెంటిఫై చేశాడు. సరే దగ్గర పోతే 2 ఐబాల్స్ ఇక్కడ వచ్చి వేలాడుతున్నాయి. ఈ ఐబాల్స్ ఉంటాయి కదండి, ఈ మొత్తం ఇక్కడ వేలాడుతున్నాయి వచ్చి, అంటే కాల్చి. ఈ కేసు ఆ అవస్థతో ఇట్లా అందటని ఇక్కడ చూడండి, అంటే అంత మొత్తం 100% బన్స్, కమిలిపోయిన వాసన. ఈ ఐబాల్స్ ఇక్కడ వేలాడుతున్నాయి, మనిషి మాట్లాడుతుంది. మనకి ఈ బన్స్ కేసులో ఒక ఇదేమిటండి అంటే చనిపోయి అన్కాన్షియస్లో వెళ్ళేంత వరకు మాట్లాడుతుంటారు. సో చాలా ఫెరోషియస్గా స్టేట్మెంట్ ఇచ్చింది హస్బెండ్ మీద, ఆ బాధలు పెట్టిన బాధలు ఇది వాడు చేయబట్టే వాడే పోసి కాల్చాడు నన్ను. యాక్చువల్గా అది వేరే ఆ అటెండెంట్స్, ఆ డాక్టరు వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో చెప్తారు, నాకు చెప్పింది ఏంటంటే కాల్చుకుంది, 174 యాక్చువల్గా కాల్చుకుంది. 174 అయింది అంటే 306 కావాలి కదా, అదే కేసు. కానీ అది కాల్చుకొని తల్లి తండ్రి అన్నో తమ్ముడు ఇక హాస్పిటల్లో జమ అయ్యేసరికి వాడు అంత అన్యాయం చేసి నువ్వు అట్లా కాదు మర్డర్ అని చెప్పేసి అని ఏం చెప్పారో ఆమె ఆ స్టోరీని రిటర్న్ చేసి వాళ్ళని కిరోసిన్ పోసి కాల్చాడని చెప్పింది. మనం మా డ్యూటీ ఏంటి, ఏం చెప్తే రాసుకోవాలి, 1 నిమిషాలు వెరిఫై చేసుకోవాలా. అమ్మ నువ్వు కాన్షియస్లో ఉన్నావా, నువ్వు మాట్లాడగలుగుతున్నావా, నేను చెప్పేది అర్థమవుతుందా, 2-3 క్వశ్చన్లు వేస్తాం. నీ పిల్లలు ఉన్నారా, పెళ్ళి ఎప్పుడు అయింది, మీ పక్క వాళ్ళ పేర్లు ఏంటి, ఇట్లా అడుగుతాం. కాన్షియస్ అండ్ కోహరెంట్ ఉందా, స్టార్ట్ రికార్డింగ్ ది డైయింగ్ డిక్లరేషన్. సో రికార్డ్ చేస్తే ఆ వర్షన్ చెప్పింది. సార్ ప్యారలల్ డాక్టర్ అంటే సార్ మాకు చెప్పినప్పుడు అట్లా చెప్పలేదు సార్, దాన్ని పోసుకున్నాను అన్నది. మొత్తానికైతే ఇట్లా అయిందండి. నేను అది చూసిన తర్వాత నేను బయటకు వచ్చినాక వామిటింగ్స్. తర్వాత మీరు నమ్మరు, 3 రోజులు నేను అన్నం తిన్నాను, టిఫిన్ తిన్నా, ఏది తింటే అది వాంతి కూడా నాకు, ఓన్లీ ఫ్రూట్స్ వీటి మీద ఉన్నాను. నా మిత్రులు వెంకటేశ్వర ఏం చేయలేవు. ఒక 3 రోజుల తర్వాత కొద్దిగా బాడీ కంట్రోల్లోకి వచ్చింది, అక్కడి నుంచి అలవాటు అయిపోయింది. కానీ ఆ కేసులో మీరు అన్నట్లు అంటే 174ని 374 కాదు కదా సార్, ఇక్కడ 306గా దాన్ని ఆల్రెడీ చేస్తుంటారు. దాదాపు మర్డర్ 302 అవుతుంది, అది 302. 174 ఎప్పుడంటే కేసుకు ఇదమిద్దమైన సమాచారం లేకుండా ఎవరు చంపారు ఏం జరిగింది లేనప్పుడు సస్పీషియస్ CRPC 174 చేస్తారు. ఇప్పుడు ఇందులో 302 ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం 302 అంటే ఆ కేసులో ఒకవేళ మీరు అన్నట్లు అంటే ఆఫ్ ది రికార్డ్గా ఏం జరిగిందని పక్కన పెడితే ఆన్ రికార్డ్గా ఆమె చాలా స్పష్టంగా తన భర్తే కాల్చాడని చెప్పింది కదా, 302 అప్రూవల్ అవుతుంది. ఆమె డెత్ అయినా సరే ఎవిడెన్స్ ఆమె ఉంది కాబట్టి ఇందులో ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు. అవకాశం ఉంటుంది, ఎందుకంటేనండి ఇప్పుడు లా సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్లో హైకోర్టు వారి జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే డైయింగ్ డిక్లరేషన్ వెన్ ఇట్ ఈస్ బిలీవబుల్ అబ్సల్యూట్లీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ టు మేక్ ఎ కన్విక్షన్. కానీ దానికి కొన్ని మెజర్స్ తీసుకున్నారు సుప్రీంకోర్టు వారు, అన్ని సందర్భాల్లో కాదు. చుట్టుపక్కల వచ్చే ఎవిడెన్స్ ఏదైతే సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్, తర్వాత ఐ విట్నెస్ లాంటి వాళ్ళు, లేకపోతే సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్, వేరే ఎవిడెన్స్ వస్తుంది కదా, డాక్టర్ వస్తుంది, ఐ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఈ డైయింగ్ డిక్లరేషన్ని బలపరిచే విధంగా కనుక ఉంటే తీసుకోండి. కానీ ఆ ఎవిడెన్స్ అంతా ప్యారలల్గా ఒక వర్షన్ చెప్తుంటే, ఈ డైయింగ్ డిక్లరేషన్ ఒకటి ఇంకొక ప్యారలల్గా వర్షన్ చెప్తుంటే యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఫైండింగ్ హర్ హ్యూమన్ ఆర్ గిల్టీ. అది అంటే దాన్ని ఒకే దాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్ ఇవ్వద్దు అని ఏం లేదు, కానీ ఇచ్చే టైంలో వేరే ఎవిడెన్స్ ఎట్లా ఉంది, ఇది పూర్తిగా ఏ సంశయం లేకుండా నమ్మదగినదిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓహో, ఒక విధంగా అవతల పార్టీ అమ్మాయి ఇక్కడ ఎవరు బలి కాకుండా కాపాడే అవకాశం కదండి. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.